వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందా? ఎవరైనా కాల్ చేసి మీకు సిబిల్ స్కోర్ పెంచుతాం మేమని చెప్తున్నారా? అయితే మీరు రిస్క్ లో ఉన్నట్టే. ఎందుకంటే వీరభద్రస్వామి టెంపుల్లో పనిచేస్తున్న ఒక ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి మోసపోయింది. ఒక్క కాల్ విలువ 9,60,000 రూపాయలు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతనికి ఒక కాల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, మీ సివిల్ స్కోర్ తక్కువ ఉంది, మేము పెంచుతాము అని చెప్పేసి కాల్ వచ్చింది. ఈయన ఏం చేసిండు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి కదా, అతను సివిల్ స్కోర్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే ఏమన్నా లోన్స్ తీసుకోవాలన్నా ఏమన్నా అప్లై చేయాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగి కాల్ వచ్చింది, మీ సివిల్ స్కోర్ పెంచుతాం ఏమని చెప్పేసి కాల్ చేశారు. ఇతను ఏం చేసిండు, నా సివిల్ స్కోర్ ఎలాగో తక్కువ ఉంది కదా, సరే పెంచండి అని చెప్పేసి ఇతను కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని బేసిక్ డీటెయిల్స్ చెప్పండి, మేము దాన్ని బట్టి మీ సివిల్ స్కోర్ పెంచుతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇతను ఆశపడి సివిల్ స్కోర్ పెరిగితే మంచిదని చెప్పి ఇతను ఏం చేసిండు, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మెల్లగా మీ సివిల్ స్కోర్ పెరుగుతుందని అతను మభ్య పెట్టారు. పెట్టి ఏం చేశారు, నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్నారు, పాన్ కార్డు ఓటీపీస్ తీసుకున్నారు. మొత్తం మీద 9,60,000 రూపాయలు ఆయన దగ్గర నుంచి కాల్ చేశారు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. ఇతను ఏం చేసిండు, బ్యాంకుకి ఈ ట్రాన్సాక్షన్స్ కి ఈ క్రెడిట్ కార్డులకి సంబంధం ఉంటుంది కాబట్టి సిబిల్ స్కోర్ అనేది, ఇతను కూడా నమ్మి అతను మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసిండు. ఎవరైతే కాల్ చేశారో వాళ్ళు సైబర్ క్రైమ్ కి పాల్పడిన వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేసిండు. వాళ్ళు ఏం చేశారు, మెల్లమెల్లగా మొత్తం 9,60,000 ఊటీ చేశారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, అతను ఆశపడ్డాడు దేనికి, సిబిల్ స్కోర్ పెరుగుతుందని. ఆ ఆశ అతను మోసం చేసింది, అతను మోసపోవడానికి కారణమైంది. ఎప్పుడైనా సిబిల్ స్కోర్ ఎప్పుడు పెరుగుతుంది, మనం ఏదైతే లోన్స్ తీసుకున్నామో అవి కరెక్ట్ టైంలో రీపేమెంట్ చేస్తే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అంతేగాని ఎవరు కూడా ఇండివిజువల్గా పెంచడానికి ఉండదు అది సివిల్ స్కోర్. అట్లా పెంచేటట్టు అయితే అందరూ చేసుకుంటారు కదా, అట్లా ఎప్పుడూ ఉండదు. అది మన ట్రాన్సాక్షన్స్ మనం ఏదైతే లోన్స్ తీసుకున్నామో ఆ లోన్స్ ఇన్ టైంలో క్లియర్ చేసుకోవాలి. ఇన్ టైంలో ఈఎంఐలు పే చేసుకుంటే ఆ సివిల్ స్కోర్ అనేది మంచి పెరుగుతూ ఉంటుంది. డే బై డే అంటే మంత్లీ పెరుగుతూ ఉంటుంది. అంతేగాని ఇలా సైబర్ క్రైమ్ ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా కాల్ చేసి మీ సివిల్ స్కోర్ పెంచుతాము, లేదంటే మీకు గిఫ్ట్ వచ్చింది, మీరు మీ బేసిక్ డీటెయిల్స్ చెప్పండి, లేదంటే మీకు కూపన్స్ వచ్చి కలెక్ట్ చేసుకోండి, కలెక్ట్ చేసుకునే ముందు మీకు 1,500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, మీకు 50,000 రూపాయలు గిఫ్ట్ వచ్చింది, మీరు 1,500 రూపాయలు కడితే చాలు, ఇలాంటి ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఫ్రీ రీఛార్జ్, జియో ఫ్రీ రీఛార్జ్ అని వాట్సాప్లో వస్తూ ఉంటాయి మనకు మెసేజ్లు. వాడు ఎందుకు ఇస్తాడు జియో వాడు ఫ్రీ రీఛార్జ్? అందరూ షేర్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి, 10 మందికి షేర్ చేస్తే మీకు ఫ్రీ వస్తుంది అంటాడు. వాడు అక్కడ ఏదో యాడ్ ప్లే చేసుకుంటాడు. కిందేమో ఏదైనా హ్యాక్ చేసే, మనం ఏదైతే మొబైల్స్ హ్యాక్ చేయగలుగుతాయో ఆ మాల్వేర్ మొత్తం ఇన్స్టాల్ చేసి పెడతారు వాళ్ళు ఫోన్లో. అప్పుడు మన ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోతే మన పర్సనల్ ఫొటోస్, చాట్స్, డబ్బులు అన్ని కాల్ చేస్తారు సైబర్ క్రైమ్ వాళ్ళు. ఇట్లా సైబర్ పోలీసు వాళ్ళ దగ్గర పోతాం. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, రోజుకి లక్షల్లో కేసులు ఫైల్ అవుతాయి. ఎక్కడని పట్టుకుంటారు, వాడు ఎక్కడో ఆఫ్రికాలోనో లేదు అంటే జాంబియాలోనో ఎక్కడో ఉంటాడు వాడు, అక్కడ నుంచి సైబర్ క్రైమ్ చేస్తారు వాళ్ళు. ఇలాంటి ఏది సైబర్ క్రైమ్ జరుగుతుందో వీటి పట్ల కొద్దిగా శ్రద్ధగా ఉండండి, జాగ్రత్త పడండి. లేదు అంటే ఇట్లాంటి డబ్బులు ఒక చదువుకున్న ఉద్యోగి ఎండోన్మెంట్లో పనిచేస్తుంటే అతను మంచి క్వాలిఫికేషన్ ఉంటేనే ఆయన జాబ్ కొడతాడు, గవర్నమెంట్ జాబ్ కొట్టి ఆయన మంచి జాబ్ చేసుకునే వ్యక్తి ఆయనే మోసపోయింది, చదువుకున్న వ్యక్తి. నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంది? ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఎవరైనా ఫోన్ చేసి డీటెయిల్స్ చెప్తే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి, మేము బ్యాంక్ మేనేజరు, మేము పలానా దగ్గర బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, పలానా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము, ఈ డీటెయిల్స్ చెప్పండి. లేదా ఇంకోటి వచ్చింది ఇప్పుడు రీసెంట్గా, పోలీసులు అని చెప్పేసి కాల్ చేస్తున్నారు, హౌస్ అరెస్ట్ లెక్క చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ చేస్తారు, పోలీసులు డ్రగ్స్ వేసుకొని వీడియో కాల్ చేస్తారు, మీ పేరు మీద డ్రగ్స్ వచ్చింది, ఈ డ్రగ్స్ కేసు ఫైల్ చేయొద్దు అంటే మీరు మాకు 1,00,000 రూపాయలు కట్టాలి, లేదు అని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ మీద ఫైల్ అవుతుంది కేసు. మేము ఇక్కడ స్టేట్ పోలీస్ కాదు, మేము సెంట్రల్ నుంచి కాల్ చేస్తామని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు, భయపడి నా మీద డ్రగ్స్ కేసు అయితే నా మీద పీడీ యాక్ట్లు పెడతారు, నేను 2-3 సంవత్సరాల దాకా జైలు నుంచి బయటికి రాలేదు అని చెప్పేసి ఇక్కడ అప్పులు చేసి మళ్ళీ 1,00,000 రూపాయలు 2,00,000 కొడతారు. ఇదంతా పెద్ద ఫ్రాడ్ నడుస్తుంది. ఎప్పుడైనా కానీ మనతో ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి కలవాలి, అంతే ఇంట్లో ఫోన్లలో డీటెయిల్స్ చెప్పొద్దు. మీకు బ్యాంక్ మేనేజర్ కాల్ చేసింది అనుకోండి, బ్యాంక్ మేనేజర్ కాల్ చేసే పరిస్థితి ఉండదు, ఎవరికి చేసినా సరే బ్యాంకుకు రమ్మంటాడు, డైరెక్ట్ కలవమంటాడు, అంతేగాని ఆన్లైన్లో డీటెయిల్స్ అడగడు. ఎవరైనా మిమ్మల్ని ఆన్లైన్లో డీటెయిల్స్, ఓటీపీలు ఇలాంటివి అడిగి ఎవరైనా లింక్స్ షేర్ చేశారనుకోండి, అన్నోన్ పర్సన్స్, అసలు క్లిక్ చేయొద్దు. క్లిక్ చేయడం వల్ల ఇవన్నీ జరిగేవి. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.